హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ బేసిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎవరైతే ఇది ఫస్ట్ వీడియో అవుతుందో ఫస్ట్ బేసిక్స్ చూడండి ఫ్రెండ్స్. బేసిక్స్ అనేది మీకు స్ట్రాంగ్ అయితే ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతుంది. సో మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లమ్స్ బేసిక్ లెవెల్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? పార్ట్ 2 ఇది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఒక వస్తువుని 400 రూపీస్ కొని దాన్ని 460 రూపాయలకు అమ్మితే తెలుగులో రాస్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వస్తువుని 400 రూపీస్ కొని దాన్ని 400 రూపాయలకు అమ్మితే అతనికి లాభమా నష్టమా? అతనికి లాభమా నష్టమా? ఎంత పర్సంటేజ్? ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ అర్థమైందా? ఇంగ్లీష్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇఫ్ అన్ ఆర్టికల్ బైడ్ ఫర్ 400 rupees and it's selling 460 and sold for 460, then find the profit or loss in how much percentage. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఒక వస్తువుని 400 రూపాయలకు కొని దాన్ని అంటే ఇదే వస్తువుని 460 రూపాయలకు అమ్మితే అతనికి లాభమా నష్టమా? ఒకవేళ లాభమైన నష్టమైన ఎంత పర్సంటేజ్ అని అడుగుతుంది. చెప్పండి ఫ్రెండ్స్. మనం కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉండి వాటికి మీకు ఆన్సర్ కూడా వచ్చేసి ఉంటుంది. అంటే సిపి కాస్ట్ ప్రైస్ కొన్న వేల ఎంత? ఇక్కడ కొన్న వేల అంతే కదా, 400 రూపీస్. 400 కొని అతను ఏం చేస్తుండో 460కి అమ్ముతుండు. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం కాన్సెప్ట్ లా. ఒక పెన్నుని 5 రూపీస్ కొని 8 రూపీస్కి అమ్ముతుంది. సో అక్కడ కూడా ప్రాఫిట్. సో ఇక్కడ కూడా ఏంటి, 400 రూపీస్ కొని 460 రూపాయలకు అమ్ముతుంది. సో అప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఎంత ఫ్రెండ్స్? 460 రూపీస్. అంటే ఇప్పుడు చెప్పండి నాకు, 400 కొని 460 రూపాయలకు అమ్మిండు అంటే లాభమా నష్టమా? లాభం. ఎంత? 60 రూపీస్. 60 రూపీస్ లాభం. అయితే వాడేమన్నాడు, లాభమా నష్టమా ఎంత పర్సంటేజ్ అన్నాడు. మనకి లాభం ఎంత? లాభం వచ్చేసి 60 రూపాయలు. దీన్ని పర్సంటేజ్ అడుగుతుంది. లాస్ట్ వీడియోలో మనం క్లియర్ గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాల్కులేట్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ మీద మాత్రం కాదు ఫ్రెండ్స్. ఎందుకనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ప్రాబ్లమ్స్ అనేది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతం. లాభ శాతం ఎంత? లాభము బై కొన్న వేల. ఎంత కొన్నాం? 400 రూపాయలు కొన్నాం. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100%. సో అప్పుడు ఎంత? 2 zeros క్యాన్సల్, 415. సో అప్పుడు ఎంత ఫ్రెండ్స్? 15% అనేది ప్రాఫిట్, లాభం. ఓకే కదా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? చాలా బేసిక్ ప్రాబ్లం ఫ్రెండ్స్. నేనేంటంటే మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మన వీడియోస్ ప్రాబ్లమ్స్ అనేది బేసిక్ లెవెల్ నుంచి చెప్పాలి ఫ్రెండ్స్. ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా, లేదా కొత్తగా ఈ ప్రాబ్లం చేసినా మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. యాప్టిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ దాన్ మ్యాథమెటిక్స్. క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే మ్యాథమెటిక్స్ అవసరం ఫ్రెండ్స్, లాజిక్ మాత్రం అవసరం లేదు. సో నేను బేసిక్ నుంచి కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వచ్చి ఉంటే కొంచెం ఓపిక పట్టండి. వన్ బై వన్ డెప్త్ అనేది వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థమైంది కదా? ఒక వస్తువుని 400 రూపీస్ కొని 400 రూపాయలకు అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ అండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒక వస్తువుని 1000 రూపీస్కి కొని దాన్ని 10% లాస్ 10% నష్టంతో అమ్మితే
నష్టంతో అమ్మినా, ఒక వస్తువుని 1000 రూపాయలు పెట్టి కొని దాన్ని 10% నష్టంతో అమ్మినా ఆ వస్తువు యొక్క ఒక వస్తువుని 400 రూపాయలు 1000 రూపాయల కొని దాన్ని 10% నష్టంతో అమ్మితే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత? అమ్మిన వెల ఎంత? ఇంగ్లీష్ ఏంటి ఫ్రెండ్స్? ఇఫ్ ఎన్ ఆర్టికల్ bought by 1000 rupees and with the 10% loss, then find the selling price. అమ్మిన వెల ఎంత? సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అంటే 1000 రూపాయలకు కొని అమ్మేటప్పుడు మాత్రం ఏం చేశారు ఫ్రెండ్స్? 10% నష్టంతో అమ్మిండు, లాస్ తోటి అమ్మిండు. అయితే అసలు అది ఎంతకు అమ్మిండు అనేది కావాలి. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లా కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100% ఫ్రెండ్స్, ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? కొన్న వెల. కాస్ట్ ప్రైస్ ఏమంటాం? కొన్న వెల అనేది మనం ఎప్పుడైనా పర్సంటేజ్ ఈజీగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా సిపి 100 అని చాలా మంది కూడా మనం ఫస్ట్ నుంచి అదే చెప్తాం, సిపి 100% అని. అసలు 100% ఎందుకు తీసుకున్నాం అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికే. 100% అంటే క్యాలిక్యులేషన్ కొట్టువేయడానికి ఈజీగా అయిపోతుంది కాబట్టి అందరూ ఏం చేస్తారంటే 100% తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ పర్సంటేజ్ కనుక ఈజీగా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 16/2/3, 2/3%, 12.5%, 33.33% ఇలా ఇచ్చినప్పుడు మాత్రం 100% తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దో నేను ఇలాంటి టైప్ లో పర్సంటేజ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ ఈజీగా ఉన్నప్పుడు మాత్రం కాస్ట్ ప్రైస్ ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. సో వాడు ఇప్పుడు ఏమన్నాడు? ఒక వస్తువుని 1000 రూపీస్ కొని, అంటే సిపి ఇచ్చిన వాడు. సిపి ఎంత ఇచ్చిండు? 1000 రూపీస్ అని ఇచ్చిండు. దాన్నంట అమ్మేటప్పుడు 10% నష్టంతో అమ్మిండంట. అంటే సిపిదే కదా ఫ్రెండ్స్. నేను ఏమని చెప్పాను? లాభమైనా నష్టమైనా, ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని బేస్ చేసుకొని మనం చెప్తామని చెప్పాను? సిపి. అంటే దీంట్లో ఇప్పుడు 10% అంటే ఎంత ఫ్రెండ్స్? సింపుల్ గా చూడండి, ఇంటూ 10/100. పర్సెంట్ అంటే ఎంత? 1/100. సో నేను 10% అంటే 1/100. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్. అప్పుడు ఎంత ఫ్రెండ్స్? 10 × 10 100 రూపీస్. సో ఇది లాస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే 1000 రూపాయలు కొని 10% లాస్ తోటి అమ్మినామంటే నీకు లాస్ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. మరి లాస్ పర్సంటేజ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇది అమ్మిన వెల. అమ్మిన వెల ఎంత? ఇప్పుడు లాస్ ఇదైతే అమ్మిన వెల కావాలంటే ఏంటి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? ఇది ఎంత? 1000 రూపీస్ పెట్టి కొన్నాం. లాస్ ఎంత? 100 రూపీస్. అంటే ఎంత? 900 రూపీస్ అమ్మినాం. ఇది అమ్మిన వెల. అర్థమైనా ఫ్రెండ్స్? మనం ఒక వస్తువుని అనేది 1000 రూపీస్ కొని 10% లాస్ అన్నాం. నీకు ఏమని చెప్పాను? లాస్ అయినా లాభమైనా ఏదైనా సరే మనం సిపిలో మాత్రమే చేయాలని చెప్పాను. సో మనకి ఎంత? 10% అన్నాడు. పర్సెంట్ అంటే 1/100. సో 1000 × 10/100 ఎంత అవుతుంది? 100 రూపీస్ అవుతుంది. ఈ 100 రూపీస్ అనేది లాస్. నేను 1000 రూపాయలు పెట్టుకొని 100 రూపాయలు లాస్ తోట ఆటోమేటిక్ ఎంత అమ్మినట్టు? 900. మరి లాస్ పర్సంటేజ్ ఎంత? లాస్ పర్సంటేజ్ ఎంత? లాస్ బై సిపి. సిపి అంటే ఎంత? 1000 ఇంటూ 100%. అంతేగా ఫ్రెండ్స్? 10%. చూడండి సేమ్ అదే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 10% ఇక్కడ వచ్చింది. అంటే మనం చేసిన ఆన్సర్ కూడా కరెక్టే. ఇది జస్ట్ మనం చెక్ చేస్తున్నాం. ఇది అవసరం లేదు ఎగ్జామ్ లో ఇలా ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది కదా? లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదైనా సరే సిపి మీదనే చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒక వస్తువుని 2100 రూపీస్ కి అమ్మితే
అతనికి 16 2/3% లాభం వచ్చింది. అయినా కొన్న వేల ఎంత? అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి, ఒక వస్తువుని ఇఫ్ an ఆర్టికల్ సోల్డ్ బై అమ్మడం అంటే ఏంటంటే సోల్డ్ ఒక వస్తువుని 2100 రూపాయలకు అమ్మితే అతనికంట 16 2/3% లాభం వచ్చిందంట, ప్రాఫిట్ వచ్చింది. అయినా కొన్న వేల ఎంత? అసలు అతను ఎంత కొన్నాడు? నువ్వు లాభం అని చెప్తున్నావు, ఇంత అమ్మినావు అని చెప్పావు, అసలు దాన్ని ఎంత కొన్నావు అనేది క్వశ్చన్ మనకు అడుగుతుంది. జాగ్రత్త అబ్జర్వ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 100% తీసుకొని చేయండి ఫ్రెండ్స్. మీకు టైం ఎంత పడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ ఎప్పుడైనా సరే ఇలా ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు పర్సంటేజ్ అనేది 100% అనేది తీసుకోవద్దు సిపి. మరి ఏం తీసుకోవాలి సిపి అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఫ్రాక్షన్ రాయండి, 16 2/3%. 16 2/3% ని ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేస్తే 1/6 ఫ్రెండ్. అది ఎలా అనేది మనకి పర్సంటేజ్ లో వచ్చినప్పుడు కూడా చెప్తా. సింపుల్ ఫ్రెండ్, 16 3 వేసుకొని ప్లస్ 2 చేస్తే ఈ సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ 1/6 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ కింద బేస్ వాల్యూ అయితే ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ సిపి. అంతే కదా ఫ్రెండ్స్? లాభం అన్నాడు, ప్రాఫిట్. నేనేమని చెప్పాను? ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే ఆల్వేస్ సిపి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, దాని మీద మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. మరి డిస్కౌంట్ ఏమని చెప్పాను ఫ్రెండ్స్? మార్కుల్ ప్రైస్ మీద. ఓకేనా? కన్ఫ్యూజ్ మాత్రం అవ్వదు. సో ఇక్కడ ఎంత? 1/6. ఈ 6 అనేది ఏంటిది? సిపి అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఈ 1 అనేది ఏంటిది? ప్రాఫిట్. వాడేమాట ఎంత? లాభం అన్నాడు. సో ఇది 6 పార్ట్స్. 6 పార్ట్స్ అనేది ఏంటి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్, సారీ సిపి అన్నమాట. సో మనం ఎంత కమ్మేవాడు? 2100 రూపీస్ కమ్మ. అంటే నీకు ఒరిజినల్ గా ఏమో 6 పార్ట్స్ ఉన్నాయి, అమ్మావు, ప్రాఫిట్ అన్నాడు అంటే +1. ఇవన్నీ యాడ్ చేయాలి. అంటే ఎన్ని పార్ట్స్ అమ్మావు? 7 పార్ట్స్. అంతే కదా? కిందనేమో 6 పార్ట్స్ ఉన్నాయి. సిపి అమ్మినప్పుడు ఏమైంది? నీకు 16 2/3% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అంటే ఏం చేసుకోవాలి? యాడ్ చేయాలి. +1. 6 + 1 ఎంత? 7 యూనిట్స్. ఇదేంటిది? సెల్లింగ్. ఎంత కమ్మిండు? 2100 కమ్మిండు. అది రాసుకోండి. సో 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2100. మరి వాడు నన్ను ఏమడిగింది క్వశ్చన్ గా? అయినా కొన్న వేల ఎంత అంటే సిపి అడిగింది, కాస్ట్ ప్రైస్ అడిగింది. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది? 6 పార్ట్స్ కదా? 6 పార్ట్స్ ఎంత? క్యాల్కులేట్ చేయండి. 7 3 ఎంత అవుతుంది? 300. 6 3 1800. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే నువ్వు 1800 పెట్టి కొంటే అంటే దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 1800. నువ్వెంత కమ్మావు? 2100 కమ్మావు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 16 2/3% ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందా ఫ్రెండ్స్? క్యాల్కులేషన్ ఫ్రెండ్స్, ఇది క్రాస్ మల్టిప్లై. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 7 పార్ట్స్ ఎంత అయింది? 2100 రూపీస్ అయింది. 6 పార్ట్స్ అడిగాను. 7 300. సో 6 into 300 ఎంత? 1800. క్రాస్ మల్టిప్లై ప్రైస్. ఒకవేళ మీరు ఇక్కడ ఈ ఫ్రాక్షన్ కనుక కన్వర్ట్ చేయకోకుండా, ఈ పర్సంటేజ్ కనుక ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయకోకుండా సిపి ఈజ్ ఈక్వల్ టు 100% అని చేస్తే ఆన్సర్ డెఫినెట్ గా వస్తుంది. నేను ఆన్సర్ రాదని చెప్పట్లేదు, కానీ టైం అనేది చాలా కన్సంప్షన్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి ఒకసారి. 6 ఇప్పుడు ఎంత? ఒరిజినల్ ఎంత అన్నవాడు? లాభం ఉన్నాడు అంటే 100 అనేది సిపి, లాభం ఉన్నాడు కాబట్టి 116 2/3%. ఎంత అన్నాడు? దాన్ని 2100 అన్నది. ఇప్పుడు 100%. ఇంకో క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే టైం పడుతుంది, వేస్ట్. సో మన మెథడ్ ఏంటంటే మన ఛానల్లో ఎప్పుడైనా సరే చాలా తక్కువ టైంలో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. మనకి ఎగ్జామ్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేస్తాం? ఒక పర్సంటేజ్ సింపుల్గా ఉంటేనేమో 100% అని తీసుకొని ఈజీగా చేస్తాం. ఒకవేళ పర్సంటేజ్ కనుక ఇలా ఫ్రాక్షన్ కనుక ఉంటే, మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక ఉంటే ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 16 2/3 ఎలా తీసుకున్నాను అనేది. 16 2/3 అనేది ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 1/6 వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అనేది 16 3 చేసి +2/3 అంటే 100 చేసుకుంటూ వస్తుంది. మీకు ఇలా ఇంకా అర్థం కాకపోతే మనకి పర్సంటేజ్ టాపిక్ లో క్లియర్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ చూడండి. 16 2/3% దీని ఫ్రాక్షన్ వర్క్ ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ 16 into 3 63 ఎంత ఫ్రెండ్స్? 30 18 48 + 2 50
50/3%. పర్సంటేజ్ ఎంత అంటే 1/100. సో 50/300. 50/300 అంటే 0 0 క్యాన్సల్, 5 6 1/6 వచ్చిన ఫ్రెండ్స్. చూడండి నేను ఈ ఫ్రాక్షన్ దీనికి ఎలా కన్వర్ట్ చేశానంటే చూడండి ఫ్రెండ్స్, 62/3 ఈ కింద ఉన్న దాన్ని దీన్ని మల్టిప్లై 16 is 48. 48 plus 2 50. 50/3 పర్సంటేజ్ అంటే 1/100. సో 50/300 1/6. ఇగో ఇదే ఫ్రాక్షన్ ని ఇక్కడ రాశాను. అర్థమైంది కదా. మన పర్సంటేజ్ ఇంకా డీటెయిల్ గా చెప్తాం, ఇక్కడ మనకు అంత అవసరం లేదు. కానీ ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సో మనకి బేస్ వాల్యూ ఎప్పుడైనా సరే, అది ఏదైనా సరే, ప్రాఫిట్ లాస్ ఇచ్చినప్పుడు బేస్ వాల్యూ ఆల్వేస్ ఏముంటుంది ఫ్రెండ్స్, సిపి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. మనకి బేస్ ఎప్పుడైనా సరే, ఈ డినామినేటర్ ఎప్పుడైనా ఏమని చెప్పాను, ఆల్వేస్ ప్రాఫిట్ గా లాస్ కానీ సిపి మీద మాత్రమే ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తాం. ఒకవేళ ఇదే క్వశ్చన్ ని చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. ఇదే క్వశ్చన్ ని ఒక వస్తువుని 2100కి అమ్మితే అతనికి 16/2/3 నష్టం వచ్చింది. నష్టం అంటే లాస్ వచ్చింది. అయినా కొన్న వెల ఎంత? ఇప్పుడు చేయండి ఫ్రెండ్స్, సేమ్ మన ప్రొసీజర్ చేయండి. 100% అవుతుంది. ఎంత ఇచ్చిన వాడు పర్సెంటేజ్ 16/2/3%. 16/2/3% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/6. డినామినేటర్ ఏంటిది? ఆల్వేస్ మనకి సిపి అంటే కాస్ట్ ప్రైస్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ వాడి ఇక్కడ నష్టానికి అడ్డు. ఇదేమో 6 ఉన్నది. నష్టం అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మైనస్. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 6 రూపాయలు అనుకోండి, సింపుల్ గా చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా అండి. 6 రూపాయలు కొని 5 రూపాయలకు అమ్ముతున్నా. 6 రూపాయలు కొని 5 రూపాయలకు అమ్ముతున్నా. అక్కడ ఏమైనట్టు ఫ్రెండ్స్? ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగినట్టు? 1 రూపీ అనేది లాస్ అవుతుంది. అట్ ద సేమ్ థింగ్ ఆ 1 రూపీని తీసేస్తే ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 6 పార్ట్స్ నుంచి 1 పార్ట్ తీసేస్తే 5 పార్ట్స్ వస్తుంది. ఈ 5 పార్ట్స్ ఇచ్చిన వాడు ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది? అమ్మిన వెల. ఎంతగా అమ్మినంట వాడు? 2100 అమ్మిండు. 2100 అమ్మిండు. మరి మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. 6 పార్ట్స్ కావాలి. సేమ్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? 2 మళ్ళీ 5 4 5 2 చేస్తే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైందా? మీకు అర్థం కావడానికి డిఫరెంట్ మోడల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్ మీద ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లం కి ఇంకొక ప్రాబ్లం కి వేరియేషన్ ఎలా ఉంది, మనం తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్పాను ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను ఏమని చెప్పాను? పర్సంటేజ్ అనేది ఈజీగా ఉంటే కాస్ట్ ప్రైస్ ని 100 తీసుకోండి. ఒకవేళ అదే పర్సంటేజ్ కనుక మనకి టఫ్ ఉందనుకో, టఫ్ అంటే మీరు నథింగ్ బట్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే ఇలా ఫ్రాక్షన్ అనేది కన్వర్ట్ చేస్తే బేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. సో ఒకవేళ వాడు ప్రాఫిట్ అన్నాడు అనుకో, ఈ న్యూమరేటర్ ఎంత ఉంటుందో యాడ్ చేయండి. ఒకవేళ వాడు లాస్ అనుకో, న్యూమరేటర్ ఎంత ఉంటుందో తీసేయండి. ఆ పార్ట్స్ అనేది ఈక్వేట్ చేయండి, ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక వస్తువు యొక్క మొత్తం వాల్యూ, ఒక వస్తువు యొక్క మొత్తం ధర 400 రూపీస్. ఒక వస్తువు యొక్క మొత్తం ధర అంటే టోటల్ కాస్ట్ 400 రూపీస్ అయినా దానిలో 1/4 పార్ట్ 1/4 అందులో 1/4 పార్ట్ ని ఒక భాగాన్ని 1/4 భాగాన్ని 10% లాభంతో అమ్మిన మిగిలిన భాగాన్ని 10%
20% లాభంతో అమ్మితే లాభంతో అమ్మిన ఓవరాల్ గా మొత్తంగా లాభ శాతం ఎంత? ఇంగ్లీష్ లో చెప్తున్నా ఫ్రెండ్స్. ఏ ఆర్టికల్ total worth 400 rupees, in that 1/4 part sold 10% and the remaining part sold at 20%. Then find the overall profit percentage. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఒక వస్తువు యొక్క మొత్తం వాల్యూ ధర కానీ మొత్తం వాల్యూ 400 అన్నాడు. అందులో 1/4 భాగాన్ని 10% లాభంతో అమ్మిన, మిగిలిన భాగాన్ని 20% లాభంతో అమ్మిన, మొత్తంగా అతనికి లాభమే వస్తుంది కదా, ఇక్కడ లాభం ఇక్కడ లాభం. సో మొత్తంగా ఓవరాల్ గా లాభ శాతం ఎంత అన్నాడు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ఇదే ప్రాబ్లమ్ ని మీ వేరే ట్రై చేయండి. అంటే మీరు ఎలా చేస్తారని మెథడ్ ట్రై చేయండి. పాజ్ చేసి వీడియో నేను ఎలా చెప్తున్నా అనేది చూడండి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వస్తువు యొక్క మొత్తం ఎంత 400 అన్నాడు. ఈ 400 లా నాకు అందులో 400 అయినా దాంట్లో 1/4 భాగం ఉండదు. ఈ 400 లో 1/4 అంటే ఎంత? 1/4 అంటే 400 ఎంత? 100. అంటే ఈ 100 అంట వాడు, ఈ 100 వాల్యూ ధర అని కాదు ఫ్రెండ్స్, టోటల్ అంటే మొత్తం సడన్ క్వాంటిటీ. అయితే ఈ 100 అంట వాడు అయినా దాంట్లో 1/4 భాగం, 400 లో 1/4 అంటే ఎంత? 100. దాన్ని 10% లాభంతో అమ్మింది. దీంట్లో 10% అంటే ఎంత ఫ్రెండ్స్? దీంట్లో ఎంత? 10 రూపాయలు. సో రిమైనింగ్ ఇంకా మిగిలిన భాగాన్ని 20% లాభంతో. ఇప్పుడు నాకు ఇది టోటల్ గా 400, దీంట్లో 100 వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1/3 ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్? ఆ 1/3 అనేది ఎంత? 3/4 ఉంటుంది. అంటే 400, 300. అంతే కదా ఫ్రెండ్స్? టోటల్ నాకు 4 పార్ట్స్ అనుకో, అందులో ఒక పార్ట్ 100 రూపీస్ అయితే రిమైనింగ్ 3 పార్ట్స్ అంటే 300 అయితే. ఈ 300 అంట వాడు ఎంత అమ్మిండంట? 20% లాభంతో అమ్మిండంట. 20% ప్రాఫిట్. ఇప్పుడు దీంట్లో నాకు 20% ప్రాఫిట్ అంటే ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు నాకు 60 రూపీసే కదా, 60 రూపీస్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, 300 ఇంటూ 20/100, 0 0 0 0, 3 2 6, 60 రూపీస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్ గా టోటల్ ఎంత ఉంది? 400. వాడు ఎంత వచ్చింది? 70 రూపీస్. అంతే కదా ఫ్రెండ్స్? టోటల్ వాల్యూ ఆఫ్ 400. ఇది మనకు వచ్చింది ఎంత? ప్రాఫిట్ 70 రూపీస్. ఇప్పుడు వాడు ఏమంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ బై సిపి, ఒరిజినల్ కూడా వాల్యూ ఇదే కదా 400. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఫ్రెండ్స్? ప్రాఫిట్ బై 70 బై వాల్యూ ఎంత? 400 ఇంటూ 100%. క్యాన్సల్ చేయండి ఫ్రెండ్స్. 0 0 400 0 0, 70/4%. ఇది మనకి వచ్చిన ప్రాఫిట్ అన్నమాట. అర్థమైనా ఫ్రెండ్స్? ఒక వస్తువు యొక్క మొత్తం ధర 400 రూపీస్ అన్నాడు. అందులో 1/4 భాగాన్ని, ఈ 400 లో 1/4 అంటే ఎంత? 100. దాన్నంట 10% ప్రాఫిట్ అన్నాడు. 10% ప్రాఫిట్ అంటే 10 రూపీస్. మిగిలిన భాగాన్ని టోటల్ గా 400, 100 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 3/4. ఈ 3/4 అంటే ఎంత? 400 300. ఈ 300 20% ప్రాఫిట్ తోటి అన్నాడు. 20% ఎంత? 60. సో టోటల్ 10 + 60 ఎంత? 70. మనకు ఒరిజినల్ వాల్యూ ఎంత? 40. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే వాల్యూ వస్తుంది ఎంత? 4 1 3 అంటే 7 2/4%, 70 2/4%. సింప్లిఫై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. 70/4 ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే జనరల్ ప్రొసీజర్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టైం పట్టిందో. ఈ సింప్లిఫికేషన్ అంతా అవసరం లేకుండా మనం ఏం చేద్దామంటే సింపుల్ లాజికల్ గా ఆలోచించి ఇదే 70/4% ఎలా వస్తుందో చూద్దాం. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ మనకి ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వాల్యూని అవసరం లేదు. అసలు ఈ వాల్యూని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు.
ఎప్పుడైనా వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అని కనిపిస్తే ఇచ్చిన వాల్యూతో మనకు సంబంధం లేదు, అది లేకుండా కూడా చేద్దాం, ఆన్సర్ వస్తుంది. అది ఎలా చూద్దాం. వాడు 1/4 పార్ట్ అంట, అంటే టోటల్ గా 4 పార్ట్స్, ఓవరాల్ గా 4 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ అంట ఎంత పర్సెంటేజ్, 10% ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఓవరాల్ గా 4, ఒకటి పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఆ 3 అంట వాడు ఎంత పర్సెంటేజ్ తోటి అన్నాడు, 20% అంట, బై ఓవరాల్ ఎంత 4 పార్ట్స్. సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. 1 into 10 10 ప్లస్ 3 into 20 60 by 4 ఎంత ఫ్రెండ్స్, 70/4. ఓకేనా ఫ్రెండ్స్, 70/4%. ఇందాక కూడా అదే వచ్చింది కదా ఫ్రెండ్స్, చూడండి ఇందాక కూడా మనకి ఏమైనా వచ్చింది, 70/4% వచ్చింది. అంటే ఈ వాల్యూ లేకుండా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ అని ఎందుకు పెట్టారన్న ఫ్రెండ్స్, ప్రాఫిట్ లాభం కాబట్టి ప్లస్ అని పెట్టాను. ఒకవేళ అదే వాడు నష్టం అన్నట్టు ఇదే ప్రాబ్లం చూడండి, అందులో ఒక భాగం దీన్ని ఏంటంటే లాభంతో, ఇంకొక మిగిలిన భాగాన్ని అర్థంగా ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా ఈజీ, టైం అనేది చాలా కన్స్యూమ్స్, చాలా మనల్ని టైంని రిడ్యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మెథడ్ అనేది ఏం లేదు, ఇచ్చిన వాల్యూ మనకు అవసరం లేదు, వదిలేయండి సింపుల్ గా. వాడు ఎప్పుడైనా పర్సంటేజ్ అని అంటే క్వశ్చన్ లో మీరు ఐడెంటిఫై చేయండి. పర్సంటేజ్ అంటే ఇచ్చిన వాల్యూతో సంబంధం లేదు. వాడు ఏమన్నాడు, 10% లాభం, 1/4 లా 10% అంటే 1 into 100 ప్లస్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి రిమైనింగ్ పార్ట్ టోటల్ గా 4. ఈ బేస్ అన్నాను, బేస్ ని ఎప్పుడైనా టోటల్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. టోటల్ వాల్యూగా 1 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ వాడు ఏమన్నాడు, 20% లాభంతో అన్నాడు. సో సింప్లిఫై చేస్తే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఎగ్జామ్ లో సరే, ఒరిజినల్ మెథడ్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంత ముందు చెప్పింది, ఇది అనేది లాజికల్ గా షార్ట్ కట్ గా ఈజీగా ఎలా చేయాలని ఈ మెథడ్. మీరు దీని మీద ఏ ప్రాబ్లం, ఏ బుక్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తేనే మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే మనకు ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనమే ఓన్ గా షార్ట్ కట్స్ అనేది ఎప్పుడైనా కాన్సెప్ట్ నుంచే వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడనే చూడండి, ప్రాఫిట్ కాకోకుండా ఇక్కడ నష్టం అని అడిగిన అనుకో ఫ్రెండ్స్, 10% నష్టం, 10% నష్టం, సెకండ్ మాత్రం లాభం అని అనుకోండి. సాల్వ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. టోటల్ వర్త్ ఎంత, 400. మనకు ఆ వాల్యూ అవసరం లేదు. వాడు ఏమన్నాడు, 1/4 బాగానే 10% లాస్ అన్నాడు. లాస్ కాబట్టి మైనస్, 1/4 కాబట్టి టోటల్ 4, అందులో 1/4 అంటే 1. చూడండి ఫ్రెండ్స్, 1/4 టోటల్ గా 4, సో అప్పుడు ఎంత 1, అందుకే 1 అని చెప్తున్నాను. సో -1 ఇంటూ ఎంత కన్నాడు, 10% ప్లస్ ఎందుకు తీసుకుంటున్నా, ప్రాఫిట్ అండి సెకండ్ ఎంత, రిమైనింగ్ మొత్తం 4, అందులో 1 పోతే రిమైనింగ్ 3 ఉంటాయి. ఆ 3 ఇంటూ 20% బై ఓవరాల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి, 4 పార్ట్స్ ఉన్నాయి. సాల్వ్ చేయండి. -10 ప్లస్ 60/4 ఎంత ఫ్రెండ్స్, 50/4%. అంటే 2 2 25, 12.5% ప్రాఫిట్. ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ మనకి సింబల్ కనుక ప్లస్ అని వస్తే ప్రాఫిట్, ఒకవేళ అదే ఇక్కడ మనకి మైనస్ అని వస్తే లాస్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా. దీన్నే మనం నార్మల్ దాంట్లో కూడా చేద్దాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 12.5% వచ్చింది. ఇప్పుడు కాన్సెప్ట్ ద్వారా కూడా చేద్దాం. 400 అన్నాడు, 1/4 అంటే ఎంత, 100. దీని వాడు ఏమన్నాడు, 10% లాస్ అన్నాడు. 10% లాస్ అంటే ఎంత, 10 రూపీస్ మైనస్. తర్వాత ఏమన్నా రిమైనింగ్ పార్ట్, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 300 ఉంటుంది. ఈ 300 ఎంత అంట, 20% ప్రాఫిట్ ప్లస్ ఎంత, 60 రూపీస్ ప్లస్ 60 - 10 ఎంత, 50. ఓవరాల్ ఎంత, 400. ఇది 400 ఓవరాల్, ఇది సిపి, ఇది వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ బై ఓవరాల్ ఇంటూ 100%. 2 zeros క్యాన్సర్, 50/4% అంటే ఎంత ఫ్రెండ్స్, 12.5%. 2 2 25. అర్థమైందా. ఇదంతా చేసే బదులు సింపుల్ గా నేను చెప్పిన మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం బేసిక్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా 1 by 1 పార్ట్ 1 పార్ట్ 2 3
టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే మన వీడియోస్ అనేది చూస్తే కాన్సెప్ట్ విత్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం, 100% కవర్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు 1 by 1 ప్రాబ్లమ్స్ అని నేను ఇక్కడ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్. ఎవరైతే ఫస్ట్ వీడియో అవుతుందో ప్రాఫిట్ అండ్ లాస్ ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో చూస్తే కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైపోతుంది. అప్పుడు 1 by 1 వస్తుంటది. సో మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇలా ప్రతిసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఎందుకు అడుగుతామంటే ఫ్రెండ్స్, మేము ఒక ఎఫర్ట్ పెట్టి ఇంత కంటెంట్, ఇంత క్వాలిటీ మీకు ఫ్రీగా ఇస్తున్నందుకు మాకు మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్ అనేది మేము జనాలకు అన్నందుకు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ మన ఇన్పుట్ అనేది వాళ్ళకి ఏమవ్వాలి ఫ్రెండ్స్, యూజ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి విలేజ్లలో ఉంటారు, ఇది మనకి లాక్డౌన్ టైము, వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనీ ఉన్న వాళ్ళు కోచింగ్కి వెళ్తారు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. వెళ్ళవనండి, లేని వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళకి యూట్యూబ్ అనేది ఇప్పుడు మనకు అందరికి ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ సోర్స్ అయిపోయింది. చాలా మంది వీడియోస్ అనేది పెడుతుంటారు. సో మేము కూడా ఏంటి టోటల్ కంటెంట్ పెడదామని మేము అనుకుంటున్నాం. సో మా యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్న పాపం వాళ్ళ కోచింగ్ అవైలబిలిటీ లేకపోయినా సరే మన ఛానల్ ని సర్చ్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఇది ఇంకా 1 by 1 పార్ట్ 2 పార్ట్ 3 వస్తూనే ఉంటది. అలా వీడియోస్ ఇంకా మీకు రావాలనుకుంటే ఫ్రెండ్స్ మీ నుంచి మాకు సపోర్ట్ అయితే చాలా అవసరం. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఏదో ఒకటి అంటే మీకు నచ్చే ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా మావి కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్కి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.